దాంట్లో ఏంటంటే నూజివీడికి అపారమైన నష్టం జరుగుతుంది, ఫ్రెండ్స్ అన్ని కూడా పోతున్నాయని చెప్పేసి ఎవరో చెప్పారు. దాంట్లో ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, నూజివీడు 600-700 సంవత్సరాల నుంచి నూజివీడు హిస్టరీ ఉంది. నూజివీడు ఒక హిస్టరీ ఉంది. నూజివీడు రెవెన్యూ డివిజన్ గా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పాలనలోనే వచ్చింది. దాన్ని చూసాం 1943లో ఎప్పుడో ఉంది, 1931. దాన్ని ఏంటంటే ఏలూరులో కలుపుతున్నారు, లేకపోతే ఇంకోటంలో కలుపుతున్నారు, విజయవాడలో కలుపుతున్నారు, బందర్లో కలుపుతున్నారు అని అంటున్నారు. నేను చెప్పేది ఒకటే, ఇవాళ మీరందరూ కలిపి నన్ను 3వ ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను పుట్టింది పెరిగింది మొత్తం అంతా నూజివీడులోనే. నూజివీడే, నూజివీడు నాది, నూజివీడు మీది, నూజివీడు మీది, మంద నూజివీడు, ఈ నియోజకవర్గం మందే. దీనికి అన్యాయం చేయాలని ఉద్దేశం నాకు లేదు. వాళ్ళకి చెప్పండి, 5-6 తిరుగుతున్నారట, వాళ్ళకి చెప్పాలి మీరు. నూజివీడికి ఏది న్యాయమో అది నేను చేస్తాను అని చెప్పేసి మీ అందరూ చెప్తాను. విజయవాడ ఇక్కడికే 45 కిలోమీటర్లు, ఏలూరు ఇక్కడికే 34-33 ఉంది, బందర్ ఇక్కడికి 85 కిలోమీటర్లు. ఇవాళ మనం బందర్లో ఇప్పటి వరకు మనం ఉన్నాం. కృష్ణా జిల్లా ఇయ్యాట వరకు మన బందర్ వెళ్ళాలి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా. ఇటువంటి పరిస్థితిలో నూజివీడు పోతుంది, మండలం అయిపోతుంది. నూజివీడు ఆర్టీ ఆఫీస్ తీసేస్తున్నారు, సబ్ కలెక్టర్ ఆఫీస్ తీసేస్తున్నారని కొంతమంది ఏంటంటే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఒకటే చెప్పండి, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, నూజివీడు బాగోగులన్నీ ఆయన చూసుకోగలరు, మీరు ఏమి చెప్పక్కర్లేదు, మాకు ఆ ధైర్యం ఉంది అని చెప్పేసి మీరు చెప్పండి అమ్మా. మీ దగ్గరికి వస్తే నూజివీడు పోయేటైతే మేమెందుకమ్మా, నూజివీడు మండల కేంద్రం చేస్తే మేమందరం ఎందుకు? మేము ఎక్కడ మాట్లాడాం, తిరుగులేటి తీసుకొచ్చిన దాకా, ఫౌండేషన్ వేసిన దాకా ఎక్కడ మాట్లాడలా, నూజివీడికి మంచినీళ్ళు తీసుకొచ్చేదాకా ఎక్కడ మాట్లాడలా, నూజివీడికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, ఎక్కడా ఏం మాట్లాడలా. కాబట్టి కొద్దిగా 2 రోజులు అటు ఇటు అవుతుందంతే, అంతేగాని చేసిన తర్వాత మేము చెప్తుంటాం. అంతేగాని నూజివీడి గురించి ఏంటంటే, నూజివీడి గురించి ఎవరో వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడితే దానికి ఏంటి అర్థం? రాజు గారు చెప్పండి, ఊరుకుంటాం. నూజివీడు మండలం చేస్తుంటే మేము ఊరుకుంటాం? అసలు నూజివీడు రాజధాని అవ్వాలి, రాజధాని అవుతుందని చెప్పేసి పూర్వం గవర్నమెంట్ చెప్తే నేను అసెంబ్లీలో, నేను లక్ష్మణ్ గారు ఇద్దరం అసెంబ్లీలో ఇదిగో మాకు నూజివీడు ప్రాంతం రాజధాని అవుతుందని అప్పుడు ఆనాడు సీఎం గారు చెప్తే మేము హర్షం వ్యక్తం చేశాం. లక్ష్మణ్ గారు మేము ఆ రోజున విజయవాడ మన ఆయన ఉన్నాడు, లగడపాటి గారు, మన నవాబు గారు, జమీల్ ఖాన్ గారు, ముగ్గురం కలిపి నూజివీడు ప్రాంతం అనేప్పటికీ సరదా పడ్డాం. నూజివీడిని తీసి ఒక్క రోజున ఎవరు చెప్పకుండా నూజివీడిని తీసుకెళ్లి అమరావతిలో పెడితే వీళ్ళందరూ ఏమైపోయారు, ఏం మాట్లాడారమ్మా? క్యాపిటల్ వచ్చే ఊరిని తీసేసి వీళ్ళ మనలో ఉంటున్నారా? ఎవరో చెప్పేది మీరు నమ్మబాహడమా? మీ దగ్గరికి వచ్చిన మీరు నమ్మబాహడ. అసలు నూజివీడు క్యాపిటల్ వస్తే ఇవాళ ఎందుకంటే 4 రెట్లు పాటికి పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ తీసేవాడు కాదు. ఇవాళ ఉన్నటువంటి ఆ ప్రదేశం మోతాదులో బురదలో ఉంది. కొత్తగా ఇల్లు కడితే ఇల్లు తెచ్చుకుంటే కింద పడిపోయింది ఆ మధ్యన. నేను ఎందుకు చెప్తున్నారంటే మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇవాళ రోజున మనందరం కూడా ఉన్నాం. ఇవాళ మనం ఎక్కడ ఉన్నాం? మనం ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగినాం. మనకి నూజివీడికి ఏ ద్రోహం జరిగినా సరే నేను ఒప్పుకోను. అసలు క్యాపిటల్ పోయినందుకే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చి ఎన్నో చేస్తుంటే వీళ్ళు ఒక్కడ మాట్లాడాల. ఏమై పేరంటప్పుడు రాజు గారు
వీళ్ళందరూ ఏమైపోయారండి? ఏలూరులో కలుస్తున్న ఒకడు, విజయవాడ కలుస్తున్న ఒకడు, బందర్లో కలుస్తున్న ఒకడు, లేదా జగ్గేపేటలో కలుస్తున్న ఒకడు. మీకు ఎక్కడ కలిస్తే ఎక్కడ కలుస్తా ఏంటని కాదు. నూజివీడు ప్రెస్టేజే నూజివీడు ప్రెస్టేజ్ పాడు చేయడం. క్యాపిటల్ కూడా ఉంటుని ఎవరితో చెప్పకుండా ఇక్కడ వేలాది మంది భూములు కొనుక్కుంటుంటే పాపం కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్క రోజులో తీసుకెళ్ళి అక్కడ పెడితే అయ్యాడ మనం ఏమైపోయాం? మన గవర్నమెంట్ కాదు, డబ్బు దిపోలేక ఏమీ జరగనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మీరు గమనించండి. మీ దగ్గరికి వస్తే మీరు చెప్పండి. నూజివీడు పరువు పోగొట్టుకోవడం. మీరు మూడోసారి నన్ను గెలిపించారు. ఇంకా కొద్ది రోజుల్లో ఓ పెద్ద సంవత్సరం తీసుకొస్తున్నా. అప్పుడే చెప్పట్లా, ఒక పెద్ద తీసుకొస్తున్నా కొద్ది రోజుల్లో. నేను మొన్న అడిగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కాలికి పెద్దదండి, మీరు వచ్చి శంకుస్థాపన చేయమన్నా. ఆయన ఏమన్నా అంటే, అన్నా ఇది కాదు, మనం పెద్దలు పెట్టినప్పుడు నేను వస్తాను, ఇదేంటంటే మీరు చేయండి అన్నాడు. అయినా సరే మళ్ళీ పిలుస్తాను మీరు రావాలని. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా ఆ మహానుభావుడు 3 సార్లు వచ్చి, ఒకసారి సిబిఐటికి శంకుస్థాపన చేశాడు, ఒకసారి నూజివీడు మంచినీళ్ళని చేశారు, ఒకసారి ఎంఆర్పడవర్ కాలనీ చేశారు, ఒకసారి ఏంటంటే మన ఓపెనింగ్ సిబిఐటి ఓపెనింగ్ కూడా అప్పుడే జరిగిపోయింది. ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే నిజంగానే ఏంటంటే ఆ రోజుల్లో మహానుభావుడు ఆయన కుమారుడుగా ఇవాళ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతకంటే 4 అడుగులు ముందుకేసి మన ప్రాంతాన్ని డెవలప్ చేస్తాడని చెప్పేసి నాకున్నదే. మీ అందరికీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నూజివీడిని ఏంటంటే నూజివీడిని మనం నేనేంటే తప్పుదారి కట్టించను, నూజివీడిని మండలం చేయను అని చెప్పేసి మరి ఒకసారి తెలియజేస్తూ, ఇవాళ ఏంటంటే వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు తిరగలే. మీరు ఏంటంటే క్యాపిటల్ కడతా ఉన్నప్పుడు తీసినప్పుడే మీరు తిరగల. ఇవాళ తిరగలే. తిరిగిన మా నూజివీడు ప్రజలు మాత్రం నమ్మరు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, మరి ఇంతమంది ప్రజలు వచ్చినందుకు సేవలు మీరందరికీ కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తాడు. మీరు అదేవిధంగా పట్టాల పంపిణీ కూడా ఒక 10 మందికి 20 మందికి మనం ఇచ్చి, మిగిలిన అన్ని రేపు పొద్దు నుంచి మీ ఇంటికి దిగొచ్చి మనం వాలంటీర్స్ ఇస్తారు. వాలంటీర్స్ వచ్చి ఇస్తారని చెప్పి మీ అందరూ చెప్తూ చదువుతాం. జై జగన్.